ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు మన కొరకు చనిపోయి మన విమోచన కొరకు ఆయన చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లేఖన ధ్యానంలోనికి వెళ్దాం. క్రీస్తు యొక్క పుట్టుక నుండి మరణం వరకు ప్రతి విషయం కూడా ప్రవచనానుసారమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. క్రీస్తు పుట్టడానికి అనేక సంవత్సరాల క్రితమే క్రీస్తు మరణంను గూర్చి ఆయన మన కొరకు చేయబోతున్న ప్రతి అద్భుతాన్ని గురించి, ఆయన మన కొరకు చేయబోతున్న కార్యాన్ని గురించి తండ్రి అయిన దేవుడు ముందుగానే తెలియపరిచారు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల గొప్ప తండ్రి, కొందరు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు గ్రంథమందు లిఖించిన ప్రతి మాట నాయన, మీరు జీవించినంత కాలము నాయన, మీ మరణమును పునరుద్ధానమును లేఖనానుసారంగా మా ముందర పెట్టినందుకు బట్టి నీకు స్తోత్రం. లేఖనాలను మాకు దయచేసినందుకు బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఇప్పుడు చదవబడిన లేఖనం వినుచున్న వారి హృదయాల్లో గొప్ప కార్యం చేయుటకు నాయన, మీ కొరకు తమ్మును తాము సిద్ధపరచుకొని గొప్ప జన సమూహంగా వీరు మార్చబడినట్లు కృప చూపమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖనాన్ని కానీ గమనించినట్లయితే ప్రభువైన యేసు మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీ యొక్క రక్షణ కొరకు, విమోచన కొరకు ఆమెతో మాట్లాడుతున్న సందర్భం అది. ఆ సందర్భంలో ప్రభు చెప్తున్నారు కదా, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఒక కాలం రాబోతుంది అని తెలియజేయడం మనం చదివాము. తండ్రి కూడా ఆయనను ఆరాధించేవారు అలాంటి వారే కావాలని కోరుతున్నారంట. అది దేవుని చిత్తమై ఉన్నది. చూడండి, ప్రభువైన యేసు పదే పదే ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు, నేను నా చిత్తం నెరవేర్చడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని, నేను నా మాటలు ప్రకటించట్లేదు, తండ్రి నాకు బోధించిన మాటలు ప్రకటిస్తున్నానని, నేను దేన్ని చూశానో దాన్ని మీకు ప్రకటిస్తున్నానని ప్రభువైన యేసు ఆ ప్రజలతో చెప్పడం మనకు తెలుసు కదా. ఈ రోజు యేసే ఒక మాట చెప్తున్నారు, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కాలం ఒకటి వస్తుంది అని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యము మరియు ఆత్మ, ఈ రెండు మన జీవితాల్లో ఎంతో కీలకమైన పదాలు. అవి మన లైఫ్ కి కీవర్డ్స్ కూడా. సత్యం అనగా ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసు తండ్రితో మాట్లాడుతూ, నీ వాక్య సారాంశమే సత్యము అని యేసయ్య చెప్పడం మనకు తెలుసు కదా. అంత మాత్రమే కాదు, వాక్యములో మనలను ప్రతిష్ఠించడానికే ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. వాక్యములో మనలను ప్రతిష్ఠించడానికి, ఆ వాక్యాన్ని మనలో ఇమిడింప చేయడానికి, ఆ వాక్యాన్ని మన లోపలికి పంపించి మనలను ఆయనలా మార్చడానికి. చూడండి, ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, కొంతమంది ప్రజలు అనగా ఇశ్రాయేలీయులు దావీదు వలె వండర్ఫుల్ గా మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఎంతో మధురమైన పాటలు పాడుతున్నప్పటికీ కూడా దేవుని దృష్టికి అవి పిచ్చి పాటల్లాగా ఉన్నాయంట. ఎందుకంటే దేవుని చిత్తాన్ని గాని, దేవుని ఉగ్రతను గాని, దేవుని ప్రణాళికను గాని ఏమాత్రం ఖాతరు చేయని ఒక జనాంగం పాడే పాటల్ని, లేదా అటువంటి మనుషులు పాడే పాటల్ని దేవుడు పిచ్చి పాటలుగా ఎంచుతున్నారు. వారిలో సత్యము లేదు. సత్యము ఉన్న వారు దేవుని చిత్తాన్ని వెతుకుతారు కదా. వారిలో సత్యము లేదు. సత్యము లేకుండా తమ పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది. ఈ విషయంపై దేవుడు మాట్లాడుతూ, ఎవరైతే తనను ఆరాధిస్తారో అలాగను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ఒక కాలం వస్తుంది అని చెప్పారండి. అది ఎప్పుడు వస్తుంది అని మనం కనుక ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా సత్యము. క్రీస్తు వచ్చిందే మనలను సత్యములో ప్రతిష్ఠించడానికి. ఎందుకంటే ఏ నరుల్లో కూడా సత్యం అనేది లేదు. ఏ నరుడు కూడా దేవుని మార్గంలో అనుసరించట్లేదు. ఒకవేళ అనుసరించినట్లయితే భూమి అంతటి మీద ఎవరో ఒక నోవాహుని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. భూమి అంతటి మీద యోబు వంటి యథార్థవంతుడు అని ఏదో ఒక మనిషిని గురించి చెప్పవలసిన అవసరం లేదు. మనుషులందరూ పాపం చేసేస్తున్నారు, వాళ్ళ సత్యం లేనందుకు. కనుక తండ్రి చిత్తం నెరవేర్చాలి
నెరవేర్చు క్రమంలో ప్రతి మనుషుని హృదయంలోను సత్యంను స్థాపించడానికే ప్రభు వచ్చి ఉన్నారు. ఎవరికైతే ఆ వాక్యం వెళ్ళిందో, మనం ఆదికాండంలో చూసినట్లే అబ్రహాము దగ్గరికి యెహోవా వాక్కు బయలు వెళ్ళిందండి. ఈ విధంగా పాత నిబంధన భక్తులు ఎంతో మంది దగ్గరికి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను అన్న వాక్యం మనం చదువుతాం. అయితే మనకు ఈ దినముల యందు అనగా అంత్య కాలమందు దేవుడే తన చేతితో మన హృదయాల మీద తన లేఖనాన్ని రాస్తానని చెప్పారు. ఎవరి హృదయం మీద? నమ్మి బాప్తిస్మం పొంది క్రీస్తు మరణ పునరుద్ధానాలను అంగీకరించిన వారి జీవితాలలో దేవుడు తానే వాక్యముగా మనలో నివసిస్తాడు. హల్లెలూయా. ఆ వాక్యం మనలో స్థాపించి ఆయన సత్యములో మనల్ని నడిపిస్తూ ఆయన పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఒక మాట చెప్పారు, మీరు యెరూషలేములోనే ఉండండి. ఎందుకు యెరూషలేములోనే ఉండాలి? తండ్రి చేత వాగ్దానం చేయబడినది మీరు పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి శిష్యులు ఆ దినమున 120 మంది మేడగదిలో ఉండి 10 దినములు కనిపెట్టగానే ఆది అపోస్తుల సంఘం మీద బలమైన ఆత్మ దిగడం మనకు అందరికీ కూడా తెలుసు కదా. ఆ దినము మొదలుకొని క్రీస్తు మనలను సత్యంలో స్థాపించి లేదా సత్యంలో ప్రతిష్ఠించినది మొదలు ఆది అపోస్తుల మీద ఆత్మ కొంబరింపబడగా ఆ దినం నుండి ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ఒక జనాంగం బయలుదేరింది. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తమును క్రీస్తు మనలను నెరవేర్చారండి. ఈ విషయాన్ని ఎవరైతే అంగీకరిస్తారో అనగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉండి దేవుని వాక్యానుసారంగా నడుస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆ కృతజ్ఞత ప్రార్థనే పాటగా వచ్చిన వారు దేవుని దృష్టిలో ఎంతో యోగ్యులు, ధన్యత పొందుకున్న వారని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. కనుక ఈ దినమును మీకు తెలియపరిచే విషయం ఏంటంటే, ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ఒక జనము కొరకు తండ్రి ఎదురు చూచుండగా ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా దానిని అంగీకరించి పొందుకోమని ప్రభుపక్షంగా మిమ్మల్ని ఎంతగానో బ్రతిమలాడుకొనుచున్నాను. ఎందుకంటే ఇట్టి వారిదే పరలోక రాజ్యము. ఈ రీతిగా ఆరాధించువారు, ఈ రీతిగా సత్యమును వెంబడించువారు, ఈ రీతిగా తండ్రి కొరకు ఎదురు చూచువారు, ఈ రీతిగా రాజ్యము కొరకు ఎదురు చూచువారు దేవునిని తప్పకుండా చూస్తారా, రాజ్యమును తప్పకుండా స్వతంత్రించుకుంటారు. మన నిరీక్షణ ప్రభువైన యేసునందే ఉంది కదా. కాబట్టి ఆయన తండ్రి చిత్తంలో మనకు అనుగ్రహించిన దాన్ని పొందుకుందాం, తండ్రిని మహిమపరచుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆత్మతోను సత్యంతోను ఆరాధించి మీ బిడ్డలను నాయన మీరు ప్రభ లేపుచున్నందుకు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకే వందనాలు ప్రభ. జనాంగమును మీరు సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. నీ చిత్తంను అయ్యా నీ కుమారుడు నెరవేర్చినట్లుగానే నీ కుమారుని రక్తం బట్టి నీ యొద్దకు వచ్చిన మేము కూడా ప్రభ ఈ భూమి మీద నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు అందరికి జ్ఞానమును వివేకమును దయచేసి విన్న ప్రతి బిడ్డలోను అట్టి ఆకాంక్షను మీరు దయచేసి ప్రభా ఆసక్తితో అపేక్షించే హృదయంలో అనుగ్రహించి మీరు ఆకడ కొరకు ప్రతి వారిని సిద్ధపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.